దేశం గురించి ఎట్లాగూ దగా పడేటటువంటి విధంగా వార్తలు రాసేది రాస్తూ ఉంటారు. కానీ బడ్జెట్కి సంబంధించి ఒక కీలకమైనది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 ఇది 2024. 2014 నాటికి ఈ దేశపు బడ్జెట్ 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 47 లక్షల కోట్ల రూపాయలకి చేరింది. ఊరికనే రాయిచ్చులే పేపర్లో సాధారణంగా మనం పాసింగ్ కామెంట్స్ చేసేస్తాం కదా. కానీ రెవెన్యూ వసూళ్ళు అంటే వివిధ పన్నుల రూపంలో వివిధ రకాలుగా వచ్చే ఆదాయం 30,01,274 కోట్లు. అంటే ఇదివరకు బడ్జెట్ 14 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు ఉట్టి రెవెన్యూ వసూళ్లే 30 లక్షల కోట్లు. టోటల్ బడ్జెట్ 47,65,000 కోట్లు. ఈ దేశం అభివృద్ధికి సంబంధించి అంటే 67 ఏళ్లలో ఉన్నటువంటిది 14 లక్షల కోట్లు అయితే ఈ 10 ఏళ్లలో 47 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్. 14 లక్షల కోట్లు బడ్జెట్ అప్పుడైతే 30 లక్షల కోట్లు ఉట్టి రెవెన్యూ వసూళ్ళు ఉన్నాయి. ఈ దేశం అభివృద్ధి చెందుతున్నదా చెందనట్ట? ఒకవేళ లేదు పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నారంటే ఇదివరకు ఆ పన్నులు డబ్బులు దాచేసినట్ట, అంటే నల్ల కుబేర్లు ఇంటింటా ఉన్నట్ట. ఇదివరకు మధ్యలో దళారీలకు వెళ్ళే డబ్బులు, అధికారులు తినే డబ్బులు బయటికి తెప్పిస్తే ప్రజలు నేరుగా ప్రతిదీ కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి వస్తే ఇంత మార్పు జరిగింది. అంటే ఎంత నల్లధనం మధ్యలో వాళ్ళు తిన్నారో చూడండి, వ్యవస్థలు ఎంత మింగేసినాయో చూడండి. ఇప్పుడు అర్జెంటుగా ఆకాశం నుంచి నోట్ల కట్టలే ఊడిపడలేదే. మనం పన్ను విధానాన్ని సరళీకృతం చేస్తే ఎట్లుంటుందో ఇక్కడ సజీవమైనటువంటి సాక్ష్యం. దానికి మించి ఏం కనబడదు.